వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అంశం. నేను ఆ వీడియో చేసిన రోజున చాలా పెద్ద ఎత్తున విరుచుకుపడ్డటువంటి వాళ్ళు ఉన్నారు. అదే సందర్భంలో ప్లేట్ ఫిరాయించినాడు అని చెప్పేసి అన్నోళ్ళు ఉన్నారు. ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినప్పుడు రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో ఎన్నికలు జరిగినాయి. 3 చోట్ల ప్రజలు తిరస్కరించారు. టీచర్ ఎన్నికలు అప్పుడే జరిగినాయి. టీచర్ ఎమ్మెల్సీలో గెలిచేసామని సంబరపడిపోయింది. వాళ్ళు మా వాళ్ళు కాదు గ్రాడ్యుయేట్లు అని చెప్పింది. కానీ ఒక్కొక్క ఎమ్మెల్సీ 7 జిల్లాలకు సంబంధించినటువంటిది. ఎలక్షన్స్లో మనం పోల్కి ఎట్లయితే దాన్ని ఏమంటాము శాంపిల్స్ తీస్తారో అట్లాగా శాంపిల్స్ చూస్తే అక్కడ విద్యావంతులు తిరస్కరిస్తున్నారు. నేను ఆ రోజునే చెప్పా, రాయలసీమ రావద్దంది, కోస్తా కాదు పొమ్మంది, విశాఖ వద్దంటే వద్దంది అన్నటువంటి పదం చెప్పినప్పుడు అది బాగా ట్రోల్ అయింది కూడా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఎట్లా మాట్లాడతారేంటి అన్నటువంటిది. అది నిజం కదా, అక్కడ 3 చోట్ల ఓటంపాలంటే ఆ ఓటర్ అట్లా కాదు ఇట్లా కాదని వాదించారు. వాదన కంటే జనంలో అసలు అభిప్రాయం ఏంటి అప్పుడే చెప్పా. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి విద్యావంతులలో పెరుగుతున్నటువంటి అసహనం అసంతృప్తి, నిరుద్యోగం గురించి పెరుగుతున్నటువంటి అసహనం అసంతృప్తి, ఎస్పెషల్లీ ఒకేసారి మేము ఇన్ని జాబ్స్ ఇచ్చేసాం, తాంబూలాలు ఇచ్చేసాం చనువుజావండి అంటే కుదరదు. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ అన్నది పోయింది, డిఎస్సి పోయింది, పోలీసు ఉద్యోగాలు గ్రామీణ ప్రాంత నిరుద్యోగులు కోరుకుంటారు, అది వదిలేశారు. ఆ ఇంపాక్టే ఇది అన్నటువంటిది నేను అప్పుడే ప్రస్తావించాను. అప్పుడే కనుక జ్ఞానోదయం అయ్యి ఉంటే, దాన్ని ఒక పాఠంగా తీసుకుని ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ పరాభవం తప్పేది. అది మాది కాదులే అని వాదించడం ద్వారా ఫైనల్గా ఇలాంటి పరిస్థితి వచ్చింది.